गणनां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानः शृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జూన్ 21 శుక్రవారం। ఈ రోజున పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం చతుర్దశి ఉదయం 6:43 వరకు ఉంది। జ్యేష్ఠ నక్షత్రం సాయంత్రం 6:27 వరకు ఉంది। ఈ రోజున వర్జన్ రాత్రి 2:31 నుంచి మరి 4:8 వరకు ఉంది। అమృత ఘడియలు ఉదయం 9:23 నుంచి 11:02 వరకు ఉన్నాయి। విజయవాడకు సూర్యోదయం 5:30 సూర్యాస్తమయం 6:33 ఉదయం దుర్ముహూర్తం 8:07 నుంచి 8:59 వరకు ఉంది। మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:27 నుంచి 1:19 వరకు ఉంది। ఈ రోజున మనకు ఉన్నటువంటి గ్రహచారాన్ని ఒకసారి చూద్దాం। ఈ రోజున శని కుంభంలో, రాహు మీనంలో, కుజుడు మేషంలో, గురువు వృషభంలో, రవి బుధ శుక్రులు మిథునంలో, కేతువు కన్యలో, చంద్రుడు వృశ్చికంలో ఉన్నారు। ఇది నాటి గ్రహచారం। ఇప్పుడు మనం ఈ గ్రహచారాన్ని ఆధారం చేసుకుని 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం। ముందుగా అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। రేపటి రోజు ఏరువాక పౌర్ణిమ। ఇది రైతులు బాగా పూర్వం విశేషంగా ఆదరించినటువంటి రోజు। వృషభ పూజ అని కూడా చేస్తూ ఉంటారు। కారణం ఇక్కడ ఋతువులో మార్పులు। ఇప్పుడు మనకి యాక్చువల్లీ ఆల్మోస్ట్ 1995 దగ్గర నుంచి వాతావరణంలో మార్పులు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి। 95 బిఫోరు వర్ష ఋతువు, వర్షాకాలం అంటే కంటిన్యూషన్ రోజు 2 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో ఇలా వర్షం పడడం అనేది ఒకటి ఉంటూ ఉండేది। ఇప్పుడు వర్షాలకి కాలం ఒక సమయం సందర్భం లేకుండా కురుస్తున్నటువంటి అంశాలు మనం చూస్తున్నాం। అందరూ కూడా మరి గమనిస్తూనే ఉన్నారు అనుకుంటున్నాను నేను। తదుపరి మరి ఎండలు అట్లాగే ఉన్నాయి। ఈ వర్షాలు మరి వాటి యొక్క ప్రభావం పూర్వం కరెక్ట్గా గ్రీష్మ ఋతువు అక్కడ మృగశిర కార్తె ప్రారంభమయ్యాక చిరుజల్లులు రావడం, ఆ తదుపరి ఆర్ద్ర కార్తె దగ్గర నుంచి కంటిన్యూషను వాళ్ళ అనావృష్టి, అతివృష్టి లేకపోతే మధ్యమ వృష్టి ఈ పరిసరాలకు సంబంధంగా అక్కడ ఆర్ద్ర దగ్గర నుంచి వాటి యొక్క ప్రభావాలు కనపడడం జరుగుతూ ఉండేది। అసలు పూర్వం పంచాంగాల్లో అసలు అనురాధ కార్తె దగ్గర నుంచి అకాల వర్షం కాబట్టి ఇక్కడ కార్తెలు వాటి విశేషాలు కూడా రాసే పరిస్థితి కూడా ఉండేది కాదు, వర్షయోగాలు రాసే పరిస్థితి ఉండేది కాదు। అది ప్రత్యక్ష దర్శనం। ఇది పూర్వం వాళ్ళందరికీ అర్థమవుతుంది। సుమారుగా 50 పై ఎత్తులో వయసులో ఉన్న వాళ్ళందరికీ కూడా చిన్నప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ ఆ ఊహలో ఉంటారు। ఇంకా 60 ఏళ్ళ వాళ్ళకైతే ఈ వాతావరణ ప్రభావాలు బాగా కనబడుతూ ఉంటాయి। అసలు మామిడి కానీ వేప పువ్వు కానీ వస్తున్నటువంటి సందర్భం కూడా విచిత్రంగా ఉండేది అప్పట్లో। ఉగాదికే మామిడికాయలు వెతుక్కునే వాళ్ళు ఎక్కడైనా ఉన్నాయి, చెట్లకు వచ్చిందా లేదా, పూత వచ్చిందా లేదా అని। ఇప్పుడు ఫిబ్రవరికే మామిడి పండు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది। అట్లాంటి మార్పులు వాతావరణంలో బాగా వచ్చేసి పూర్వం అట్లా ఉన్నది కాబట్టి మన వాళ్ళు ఏం చేయాలంటే ఈ జ్యేష్ఠ పౌర్ణిమ సందర్భాన్ని చేసుకుని ఏరువాక పౌర్ణిమ అని చెప్పి భూమితో నాగలతో భూమి మొత్తం దున్ని అట్టే పెట్టి ఇంకా వర్షాధారమైన పంటలు ఉంటూ ఉంటాయి। ఆ వర్షాధారమైన పంటలకి వర్షం ఎప్పుడు కురిస్తే అప్పుడు వెంటనే ఇమీడియట్గా రెడీ అయిపోవడం అనమాట। భారతీయ సనాతన ధర్మంలో ఒక గొప్పదైన విషయం ఉంది। ఎవరైనా పని ఆఫర్ ఇచ్చాక నా యొక్క పాండిత్యం కానీ నా యొక్క పరిశ్రమ కానీ అక్కడ ఎదురుకుండా పెట్టడం కాదు, ఆ సమయానికి తగ్గట్టుగా మనం రెడీగా ఉండాలి అనేది మన వాళ్ళు మనకి ప్రికాషనరీగా ఏర్పాటు చేశారు। మరి ఆ నేపథ్యంలో మన సిద్ధాంతంలో ఏరువాక పూర్ణిమకి వర్షాలు పడే అవకాశాలు దగ్గరలో ఉంటాయి కాబట్టి భూమి దున్నుకు రెడీగా ఉండాలి। వర్షాలు పడతాయేమో అని, వర్షం పడ్డాక దున్నుకోవడం కాదు, వర్షాలు పడే అవకాశాలు ఉంటుంది ఏరువాక పూర్ణిమ దగ్గర నుంచి దగ్గరలో ఎప్పుడైనా కాబట్టి భూమి దున్నేసి సిద్ధంగా ఉంటే కనుక ఆ వర్షానికి భూమి మళ్ళీ తడిసి అది విత్తనం పెడితే కనుక మొక్క మొలిచేందుకు తొందరగా తయారవుతుందని ముందుగానే రెడీ చేసుకునేవాళ్ళు అన్నమాట। మన జీవన శైలి మొత్తం అట్లాగే ఉండేది, రెడీమేడ్గా అప్పటికప్పుడు తయారవడం కాదు, ముందుగానే ప్రిపేర్ చేసుకోవడం అనేది। మన కుటుంబ వ్యవస్థలు కానీ
మన యొక్క ఆహార నిల్వలు, విధానాలు, వ్యవహారాలు గానీ ఇవన్నీ పూర్వం అట్లా ఉండేవి. వాళ్ళందరికీ కూడా అవి సాంప్రదాయంగా ఉండేటువంటి విషయాలను కూడా కొంచెం చేదస్తంగా అనిపిస్తూ ఉంటాయి. అందులో ఉన్న రహస్యం ఎవరికీ అర్థం కాదు. మరి అటువంటి ఆ పూర్ణిమ వ్యవసాయదారులందరూ కూడా తయారయ్యేటువంటి పూర్ణిమ ఎద్దులకి పూజలు చేసి వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి ఎద్దులు అనమాట. పూర్వం అంతా కూడా ఎడ్ల గావిడితోనే మరి వ్యవసాయం అక్కడ నడిపించేవాళ్ళు. భూమి దున్నడం వంటి కార్యక్రమాలు వాటికి పూజ చేసి ఎరువాకి పూర్ణిమ చేస్తుండేవాళ్ళు. అందువలన ఇంకా ఆ ప్రాచీన సాంప్రదాయాలు నడుస్తున్నటువంటి ప్రాంతాలకి రేపటి రోజున మీరు చూస్తే అవి చాలా విశేషంగా అనిపిస్తూ ఉంటాయి. అటువంటి ఏరువాక పూర్ణిమ రేపటి రోజు. ఇక మనం ఈనాటి 12 రాసుల యొక్క గోచర ఫలితాలు తెలుసుకుందాం. ఒకసారి భగవన్నామం చేద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈరోజు మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు కొంచెం ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. అశ్విని నక్షత్రం వాళ్ళు చాలా ధైర్యయుక్తమైన బుద్ధిని అన్ని విషయాల్లోనూ కూడా ప్రదర్శించి ముందుకు వెళ్తారు. భరణి నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. కృత్తిక 1వ పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించమని చెప్పేసి సూచిస్తున్నాం. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. కార్యక్రమాలను కూడా విజయవంతం అవుతూ ఉంటాయి. కానీ మీరు తీసుకునే జాగ్రత్తలను బట్టి మీ యొక్క భవిష్యత్ ప్రణాళికలు కూడా మరి అనుసరించి ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా మీ మానసిక వ్యవస్థని చూసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఇతరుల వ్యవహారాలు కలగజేసుకోకుండా ముందుకు వెళ్ళడం చాలా అవసరం. తర్వాత మరొక ముఖ్య విషయం ఏంటంటే కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళు చాలా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళు ఈ రోజున చేసిన ప్రయత్నాలన్నీ కూడా చాలా సానుకూలమయ్యే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. తర్వాత మిథున రాశి. ప్రతి పని కూడా చాలా సూక్ష్మంగా పరిశీలించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అన్ని కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడంలో చాలా లాభాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. రవి గురువుల యొక్క సంచారం ఈ జాగ్రత్తల అవసరం అని చెప్పడంలో రవి, గురు, బుధుల యొక్క సంచార అనుకూలం లేకపోవడం అనేది ఒక ప్రత్యేకంగా ఈ కారణం అవుతోంది. అవకాశం ఉంటే కనుక మీరు ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి నిత్యం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేస్తూ ఉండండి. తద్వారా కొంచెం మంచి మార్పులు వచ్చే అవకాశం వస్తుంది. ఇప్పుడు మృగశిర 3, 4 పాదాల విషయంలో చాలా ధైర్యం ప్రదర్శించే అవకాశం వస్తుంది. చాలా కార్యక్రమాలను దిగ్విజయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పనులు సానుకూలం చేసుకునేందుకు చాలా గట్టి కృషి చేసే అవకాశం కనబడుతూ ఉంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఏ పని ప్రారంభం చేసినా ఏదో రకమైనటువంటి సమస్య ఎదురవుతూ ఉంటుంది. అయితే వాటిని తెలివిగా, ఓర్పుగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత 1, 2, 3 పాదాల వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కూడా తెలివిగా, ఓర్పుగా కొంచెం నడుపుకుంటూ వెళ్తారు. ధన వ్యయాన్ని తప్పనిసరిగా ఎక్కువ స్థాయిలో చూడాల్సిన అవసరం గోచరిస్తూ ఉంది. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కూడా కలగజేసుకోకుండా ఉండాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం.
అందరితోనూ స్నేహపూర్వకమైనటువంటి సంచారం చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. అన్ని పనులు కూడా మీరే స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. కొన్నాళ్ళ పాటు మీరు చాలా కూల్‌గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంటే కూల్‌గా అన్నాం కదా అని చెప్పేసి ఏసీలో కూర్చోమనడం కాదు. అష్టమ శని వ్యయంలో 3 గ్రహాల సంచారం ఉంది కాబట్టి మీరు ఏమాత్రం దూకుడుతనం ప్రదర్శించినా అవి మీకు ప్రతిబంధకాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకుండా మరి ప్రతి పనిని కూడా మీరే స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇది గమనించుకోవాలి. ఆ పునరుసు 4వ పాదం వాళ్ళు మాత్రం కొంచెం ప్రతి పనిని కూడా ఏదైనా అవసరం ఉందా, మరి ఆ అవసరం ఎంతవరకు ఉంది, దాన్ని మనం చేయొచ్చా, ఈ పని చేయొచ్చా చేయకూడదా అనేటువంటి అంశాన్ని బాగా గమనించుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అయితే పుష్యమి నక్షత్రం వాళ్ళ విషయంలో మాత్రం ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందికరమైన ఘటనలు ఎదురవుతున్నాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు వ్యాపార విషయంగాను పెట్టుబడుల విషయంగాను నష్టపడే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. సింహరాశి అన్ని పనులు కూడా ఇబ్బందికరంగా సాగుతూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలుగజేసుకోవద్దు. మితభాషణ ఓర్పు నేర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేయడానికి ప్రత్యేకంగా ప్రయత్నాలు చేసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ గ్రహాలు అనుకూలించే గ్రహాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఇక్కడ శని సంచారం, రాహు సంచార ప్రభావం వాళ్ళ సింహరాశి మీద ఎక్కువగా ఉంటూ ఉంటుంది. నిర్ణయాలు సరిగా చేయలేక ప్రతి విషయంలోనూ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటనలు కొంచెం ఎక్కువగా చూడవలసి వస్తూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం. మీ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరే స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఇక్కడ మరొక ముఖ్య విషయం, మీ పనులను కూడా మీరే స్వయంగా చేసుకుంటే చాలా లాభాలు ఉండే అవకాశం ఉంది. మఘా నక్షత్రం వాళ్ళు మాత్రం కొంచెం కుటుంబ వ్యవహారాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. కుబ్బా నక్షత్రం వాళ్ళు కొంచెం తెలివిగా ప్రవర్తిస్తారు, కానీ కాలం అనుకూలం చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా నష్టం లేకుండా సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి ప్రతి పని కూడా సానుకూల స్థితిని చూపిస్తూ ఉంది. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధించే అవకాశం కనబడుతోంది. కన్యా రాశి ప్రతి పనిలోనూ కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. మరి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు తీసుకుంటారు. ప్రతి పని కూడా తెలివిగా ఓర్పుగా సరి చేసుకుని ముందుకు వెళ్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి సానుకూల స్థితిని పొందుతూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం కనబడుతూ ఉంది. ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళకి కొంచెం స్నేహితుల వలన ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. మీరు ఇచ్చే వాగ్దానాలు సరి చేసుకోలేక ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు. అలాగే చిత్తా నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు అనేటువంటి విషయంలో మంచి జాగరూకత ప్రదర్శించి ముందుకు వెళ్ళి సత్ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. తులారాశి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి చాలా కృషి చేస్తారు. సమస్యలను పరిష్కరించుకోవడానికి చాలా కఠినంగా అయినటువంటి సమయాల్లో కూడా చాలా ఎక్కువగా కృషి చేస్తారు. చాలా లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు అందుకునే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు అందుకునే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు అందుకునే అవకాశం ఉంది. అన్ని విధాలా కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేస్తారు. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం. స్వాతి నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఉద్యోగ వ్యాపార విషయాల్లో మాత్రం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. తర్వాత విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి డబ్బులు ప్రతి అవసరానికి కూడా కొంచెం ఇబ్బందికరమైన ఘటనను సూచిస్తూ ఉంటాయి. వృశ్చిక రాశి కొన్ని సందర్భాలు మీకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. కొన్ని విషయాలు కొంచెం ఇబ్బందిని సృష్టిస్తూ ఉంటాయి. శరీరం ఇవాళ కొంచెం బడలకి బాగా దగ్గరయ్యే అవకాశం ఉంది. అంత ప్రశాంతంగా మీరు కార్యక్రమాలు నడుపుకుంటూ ముందుకు వెళ్ళలేని పరిస్థితి, ఏదో తెలియని ఒక మానసిక వ్యధ మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది.
నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకెళ్ళాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు, రైతులకు కాలం అనుకూలంగా ఉంది. షేర్ వ్యాపారులకు కూడా కాలం అనుకూలంగానే ఉంది. ఇక్కడ విశాఖ 4వ పాదం వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళు ఇవాళ అన్ని పనులు కూడా ఓర్పుతో, సహనంతో చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎవరి మీద ఆధారపడవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కొంచెం మొండి వైఖరి తగ్గించుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత ధనురాశి. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుపుకోవడానికి ప్రత్యేకంగా శ్రమ చేస్తారు. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. బుధ శుక్రుల యొక్క అనుకూల సంచార ప్రభావం చేత చాలా విజయాలు సాధిస్తారు. అయినప్పటికీ కూడా రుణ విషయాలు, ఆరోగ్య విషయాలు, అలాగే కొంచెం గతంలో జరిగిపోయిన వ్యవహారాలు, ఈ విషయాల్లో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ మూలా నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో ఆగ్రహావేశాలని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ప్రతి పనులను కూడా ఏదో రకమైన చికాకు ఉంటుంది. ఆ చికాకును తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళేసరికి సమస్యలు కొంచెం ఇబ్బందికరమయ్యే అవకాశం వస్తుందని చెప్పేసి సూచిస్తున్నాను. తర్వాత మకర రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మటుకు అనుకూల స్థితి ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాల్లో కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలుగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా మీకు చాలా మంచి ఫలితాలు, మంచి అనుకూల స్థితిలో వచ్చే అవకాశం ఉంది. అన్ని పనులు కూడా మీకు చాలా సానుకూలంగా నడిచే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఇందులో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. శ్రవణ నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా వాళ్ళు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఏదో రకమైన ఇబ్బందులు రావడం, వాటిని సరి చేసుకోవడం, వీటి ద్వారా కాలక్షేపం జరుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆరోగ్య విషయంలో తెలివిగా ప్రవర్తించి సమస్యలను దూరం చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మటుకు మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక్కడ పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం చికాకులు ఉన్నప్పటికీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తదుపరి సద్భిష నక్షత్రం వాళ్ళు అన్ని కోణాలను కూడా కొంచెం చికాకులు పడతారు. కానీ కార్యక్రమాలను కూడా చివరికి సానుకూలం చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధితో ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీనరాశి. తెలివితో, సహనంతో కార్యక్రమాలని సానుకూలం చేసుకుంటూ, వ్యవహారాలని సానుకూలం చేసుకుంటూ చాలా ఆనందంగా కాలక్షేపం చేసే ప్రయత్నాలు చేస్తారు. ఒక్కోసారి మీకు కొంచెం మనసుని బాధ పెట్టేటువంటి అంశాలు ఎదురవుతూ ఉంటాయి. రాహు, శని బాలేదు కదా, అప్పుడు ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని కూడా తెలివిగా దాడుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా వస్తాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ సమస్యలను దూరం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని విధాల లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి కార్యక్రమాలను కూడా విజయవంతంగా సాగుతాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. రేవతి నక్షత్రం వాళ్ళకి వాళ్ళ అనుకోకుండా సానుకూల ఫలితాలు బాగా వచ్చే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయ్యేన మార్గేణ మహీన్మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.